హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ దినం ఆరాధన దినం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధముల. పరుని బోలి నిలచున్నాడు పరికించి చూడా. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు. యేసు కరుణ మెరిగి గారపీప గరము న్యాయంబు. యేసు కరుణ మెరిగి గారపీప గరము న్యాయంబు. ఎంతసేపు నిలువబెట్టి తూరతని. ఎంతసేపు నిలువబెట్టి తూరతని. నా తాడెంతో దయచే పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను. నా తాడెంతో దయచే పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను. అతడు మిత్రుండతడు మిత్రుండకిల పాపులకు. అతడు మిత్రుండతడు మిత్రుండకిల పాపులకు. మీరతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. మీరతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. అతడు తప్పక కలుగా చేయునకిల భాగ్యములు. అతడు తప్పక కలుగా చేయునకిల భాగ్యములు. మీరతని హత్తు కొందురపు దానందము తోడా. మీరతని హత్తు కొందురపు దానందము తోడా. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు
సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. స్వరమెత్తి మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీవు నాను దీన, నావన్నీ కృపచేత నీవు నాను దీన. భావము నన్ను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యంబుని ప్రేమ చక్కగా మదిబూని, సత్యంబుని ప్రేమ చక్కగా మదిబూని, నిత్యంబు గరముల నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. నీ సేవ జరిగే నీ ఆలయమునకు, నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు, నా సచే నడిపించు మరలా నా పదములు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. పెదవులతో నేను వెంపుగా వాత, పెదవులతో వెంపుగా నీ వాత, కదలక ప్రకటింపగలిగించు దృఢ భక్తి. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నా వెండి కనకంబు నా తండ్రి గై కొనుమి, నా వెండి కనకంబు నా తండ్రి గై కొనుమి. యావంతైనాను నాశింప మదిలోన, నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీవు నా కొసగిన నిర్మల బుద్ధిచే, నీవు నా కొసగిన నిర్మల బుద్ధిచే, సేవ చేయగని స్థిర భక్తితో నీకు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. హృదయంబు నీకెంతో సదనంబు గావించి, హృదయంబు నీకెంతో సదనంబు గావించి, పదిలంబుగా దాని బట్టి కాపాడు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము తీద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. రెవరెండ్ జి వర్సెస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. వాక్యం చదువుచుండగా మనకు ఉచ్చారణ చేద్దాం. దేవుని వాక్యము మన హృదయాల్లో జీవంగా ముద్రింపదగు రీతిగా దేవుని వాక్యమందు మనల్ని మనం ఉచ్చరించి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. The scripture portion for this hour of meditation is from Romans 8th chapter 17th verse. మనము పిల్లలమైతే
వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని ఆశీర్వాదమును జ్ఞానమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. తల్లంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. ఈ సమయం దేవుడు గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు చేసిన మేళ్లను బట్టి, సంరక్షించిన విధానం బట్టి దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అదే రీతిగా వాక్యము ప్రభువా నీవు గ్రహించడానికి మాకు సహాయం చేయండి. వాక్యం హృదయంలో జీవంగా ముద్రింపబడటానికి నాకు సహాయం చేయండి. అలా దేవుని సమీపిద్దాం. పల్లవి వచనంలో ఏకీభవిద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. జీవము ముద్రింపదగా యోగ్యమైనదిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు, నీవే నీవే నా దేవుడవు. యేసయ్యా 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 భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే నీవే, అవి నీవే. భూమిపైన పశువులు నీవే, భూమిపైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే నీవే, అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, 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 అర్పింతును. యేసయ్యా 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 విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, 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 అర్పింతును. యేసయ్యా 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 నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే నీవే నా దేవుడవు, నీవే నీవే నా దేవుడవు. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు ప్రభువా. నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు.
కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని భద్రపరచు యెహోవావి నీవు తండ్రి. శ్రేష్టమైన ఈవులనిచ్చి మమ్మల్ని కాపాడు దేవుడు తండ్రి. దర్శించుము, దీవించుము, ఆశీర్వదించుము, క్షేమం అనుగ్రహించుము నాయన. నీ కార్యములు అతి గంభీరమైన కార్యములు ప్రభువా. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ జ్ఞానమును అనుగ్రహించి మీ నడిపింపు దయచేయండి. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన తండ్రి, మీ నామం నాయన ధరించి మిమ్మల్ని ఘనపరచాలని ఇష్టపడుచున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. జ్ఞానం కొదవై ఉన్న ఎడల మిమ్మల్ని అడగమర్చిన వాక్యం బట్టి వందనాలు ప్రభువా. అడుగుచున్నాము, అడుగు ప్రతి వానికి నీ విస్తాన్ని సెలవిచ్చిన దేవుడు సహాయం చేయండి ప్రభువా తండ్రి. ఉద్యోగ విషయాలలో ప్రభువా, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభువా తండ్రి, జీవితంలో పోరాడుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. నీ తట్టు తిరిగి మా దేవుడవు నీవని నాయన నిన్ను ఒప్పుకొనుచు నిన్ను ఘనపరుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మేలు జరిగిచ్చు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు తండ్రి. స్వస్థత నిమిత్తము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులతో ప్రభువా తండ్రి, నీ తట్టు తిరిగి మాకు సహాయం నీవని ఒప్పుకొంచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని సహాయపడు దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. స్వస్థతనిచ్చు దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. జ్ఞానమునిచ్చు దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. విడుదలనిచ్చు దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. సహాయం చేయువాడవు నీవు, సమాధానాధిపతి నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, ఆది అంతము నీవై ఉన్నావు. మా విశ్వాసములకు నాయనా తండ్రి, ఆరంభమును ముగింపును నీవై ఉన్నావు తండ్రి. మా దేవుడు అయి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మా ప్రార్థన మీ సన్నిధికి చేరుతున్నదని నమ్ముచున్నాము తండ్రి. నిరీక్షణ కలిగిన వారం మమ్మల్ని ఆశీర్వదించండి. లోకమునకు ఉప్పై ఉన్న వారు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. నీ కృపలో భద్రపరచండి. నీ దాసుని సెలవు చాటును మరుగుపరచుకొని నోటి కూరగా వాడుకోమని కోరు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. 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 దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు. ఈ పరిశుద్ధ దినం దేవుని వారసులు అన్న ఒక మాట, రెండవ మాట క్రీస్తు తోడి వారసులము అన్న రెండవ మాట చాలా ప్రాముఖ్యమైనది. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలోని మాటలు చాలా విలువైన మాటలు. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. శరీరము ఎలా దేవునితో వారసత్వము కలిగి ఉంటది అన్నది సాదృశ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఆ స్వరూపం, ఏక దేవుని యొక్క స్వరూపం. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి, పరమ తండ్రి అయిన దేవుడు. ఆ దేవుని వారసత్వము ఇక్కడ మనం గమనించాలి. శరీర తత్వము, ఆత్మతత్వము రెండు కలిసి ఉండి అవి లోకంలో పనిచేస్తే ఎలా ఉంటుంది, అవి జీవిస్తే ఎలా జీవిస్తాయి అన్న సాదృశ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే నీవు ఆయనను విశ్వసించావా, నీవు ఆయనను నమ్మావా, నీవు ఆయనను నెరవేరుస్తున్నావా, అలా క్రీస్తు తోడి వారసులం అన్న మాట ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. ఈ సందర్భం చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఇక్కడ దేవుడు పౌలు భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్న ఈ మాటలు కనుక ప్రియమైన దైవజనమా, మనము పిల్లలమైతే అంటున్నాడు అక్కడ. మనము పిల్లలమైతే ఇక్కడ మనం గమనించాలి. అనగా అని ఒక మాట, ఆయనతో అన్న రెండో మాట. ఇక్కడ అయితే చాలా చాలా సార్లు మనం వాడుతూ ఉంటాం. అంటే ఈ అయితే ఎవరి పిల్లల అవ్వాలి, అయితే నువ్వు ఎవరి పిల్లలుగా చెప్పబడాలి.
దేవుని వారసులము అన్న పిల్లలుగా చెప్పబడాలి. అలా చెప్పబడటానికి సోర్స్ ఏంటి? ఏ ఆధారముతో నువ్వు చెప్పగలవు అంటే దాన్ని క్రియారూపకంగా లోకంలో శరీరంతో నెరవేర్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా లోకంలోనికి వచ్చాడు. అందుకనే క్రీస్తు తోడి అన్నాడు అక్కడ. అంటే క్రీస్తు నెరవేర్చారు. ఆ క్రీస్తుతో నువ్వు కలిసి నడవగలిగితే ఆ క్రీస్తు తోడి వారసులు అన్నాడు. అందుకే పై మాట ఆయనతో అన్న ఒక కంటిన్యూటీ అన్నది శ్రమ పడిన ఎడల అన్నాడు. బాగా సుఖపడిన ఎడల అని చెప్పలేదు ఇక్కడ. మనం చాలా మటుకు గమనించాడు. దేవుణ్ణి నమ్ముకున్నాం, శ్రమలు వచ్చాయి. దేవుని నమ్ముకున్నాం, హింసింపబడుతున్నాం. దేవుని నమ్ముకున్నాం, ఇలా జరిగింది, అలా జరిగింది అంటున్నావా? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినం. దేవుడు మహిమ స్వరూపి. ఈ అధ్యాయాన్ని మొత్తం చదవండి, చాలా జాగ్రత్తగా చదవండి. ఇక్కడ దీని తర్వాతి మాట ఏంటిది అంటే తో అన్నాడు. తో అన్న మాట మనం గమనిస్తే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తు మహిమాన్వితమైన దేవునిగా ఆయన కుడిపార్శ్వంగా నిలిచి ఉన్నాడు. అది చూశాడు. ఎవరు చూశారు? స్టెఫెన్ చూశాడు, సాక్ష్యం ఇచ్చాడు, దాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఎవరు? మానవుడు కన్ఫర్మ్ చేశాడు. మొదటిగా కన్ఫర్మ్ చేసిన మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు హింసింపబడి మూడో దినం లేచి తన బిడ్డలతో భూమి మీద ప్రత్యక్షంగా వాళ్ళతోని ముఖాముఖిగా మాట్లాడి మూడో దినము ఆ పెంతెకోస్తు రోజు ఏ ఆత్మనైతే కుమ్మరించాడో ఆయన ఎక్కడున్నాడు, కనబడలేదు, ఆయన మాకు తెలియదు అనకుండా ఉండటానికి స్టెఫెను యొక్క సాక్ష్యాన్ని నేను చూస్తున్నాను అన్నాడు. గమనించాలి. రుజువు దానికి డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తున్నాడు, స్టెఫెన్ చేస్తున్నాడు. ఆయన కుడిపార్శ్వంన ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనాసీనుడైన అని ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో యోహాను కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, దానియేలు కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. గమనిద్దాం. దేవునితో కూడా నీవు క్రీస్తుతో కూడా అన్న మాటలు, రెండు మాటలు వారసత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆస్తికి, అంతస్తులకు, సంపాదనకు వీటికి మాత్రమే, శరీరానికి కూడా వారసత్వాన్ని చూస్తుంది. కానీ ఈ దినము వారసత్వము అన్న ఆ మాట ఒకసారి ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన వారసులు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే అక్కడ మనము గమనిస్తే సృష్టి యావత్తు ఏమి ఎదురు చూస్తుంది అన్న మాట మనం గమనిస్తే దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది అన్నమాట. 19వ వచనం గమనిస్తే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు. రెండవది కనిపెట్టుచున్నది, కన్ఫామ్గా ఎదురు చూస్తుంది. కానీ ఇక్కడ మనము ఇంకొక మాట గమనించాలి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని వాక్యము ఈ దినము ఇంకొక విషయాన్ని కూడా తెలియచేస్తుంది. ఏంటి ఆ విషయము అంటే భయాన్ని తొలగించింది, ధైర్యాన్ని అనుగ్రహించింది. కనుక నీవు ఎలా ఉండాలి, నీవు ఏమై ఉన్నావు అన్న మాటలు ఒకసారి మనము గుర్తు చేసుకుంటే ఈ దినము దేవుని వాక్యం తెలియచేస్తుంది. భయపడే ఆత్మ కాదు. ఆత్మకు
ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ రోమా పత్రిక ద్వారా దేవుడు పౌలు భక్తుని ద్వారా తెలియచేశాడు. ఏ ఆత్మను కలిగి ఉన్నావు? క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల్లా అని అంటున్నాడు. కాబట్టి అది భయపడే ఆత్మ కాదు, పిరికి ఆత్మ కాదు, శరీరానికి లొంగే ఆత్మ అస్సలే కాదు. ప్రియమైన దైవజనమ, దేవుని ఆత్మకు, ఆత్మస్వరూపి అయిన దేవునికి అన్నమాట. ఇక్కడ మనం ఒక చిన్న అవగాహన కలిగి ఉండాలి. ఏంటి అంటే దత్తపుత్రాత్మను పొందితిరి అంటున్నాడు. దత్తత, పిల్లలు లేకపోతే మనకి ఇది కొంచెం అర్థం కావడానికి తీసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఏంటి అంటే, పిల్లలు లేకపోతే పిల్లల్ని దత్తత తీసుకుంటారు. వాళ్ళ బంధువుల్లో నుంచి కానీ, వాళ్ళ ఇష్టమైన పిల్లల్ని కానీ, లేకపోతే ఎక్కడన్నా పిల్లలు వాళ్ళకు నచ్చితే కానీ వాళ్ళను, పిల్లలు లేని సందర్భంలో దత్తత తీసుకుంటారు. అక్కడ మాత్రమే చూశాను. కానీ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువు ద్వారా ఆ ఆత్మను మనల్ని కూడా దత్తత తీసుకొని అందులో తన ఆత్మను నివసింపచేయటానికి, ఇది గమనించాలి. ఇది ఎలా సాధ్యం? నువ్వు కొంచెం అర్థమయ్యేటట్లా నువ్వు గ్రహించగలిగితే మేలు అన్న ప్రశ్నకు ఇక్కడ పౌలు భక్తుడు దాని క్లారిఫికేషన్ ఇచ్చాడు. సృష్టి మిగుల ఆసక్తితో చూస్తున్న ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత. అందుకనే అక్కడ మనం గమనిస్తే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనకు కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. అంటే ఆ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, ఇది ఎప్పుడు క్లియర్ కట్గా మనలో మన దేవుని ఆత్మ, అది దేవుని సముఖమందు ఆయన మహిమ అన్న మాట కూడా ఇక్కడ తెలియచేశాడు. కనుక ఆ మహిమలో మనము ముద్రింపబడ్డాము. శరీరంతో ఉన్నంత కాలము శ్రమ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. దేవుని పని చేయకపోతే ఇది నాకు శ్రమ అని పౌలు భక్తుడు తెలియచేశాడు. కనుక ఈ శరీరం ఉన్నంత వరకు మనం ఏం చేయాలి అంటే, ఆయనతో శ్రమ పడిన ఎడల అన్న ఒక మాటను కూడా మళ్ళొకసారి మనం గమనిస్తే, అంటే శ్రమ పడటం అంటే ఏంటి అంటే, శక్తి వంచన లేకుండా పనిచేయడం. కష్టపడ్డం అంటే బాగా కష్టపడ్డము. ఒక మనిషి 100 కిలోల నుంచి 70 కిలోలకు రావటానికి ఎంత వ్యాయామం చేస్తే వస్తాడు అని చాలా కష్టపడి వ్యాయామం చేస్తాడు. ఆ కష్టం కాదు ప్రియమైన దైవజనమ. ఒక మనిషి 40 కిలోలు ఉంటాడు, నేను ఒక 50-60 కిలోలు కావాలి, నా ఫిట్నెస్కు బాగా స్ట్రాంగ్ ఉండాలి అని మళ్ళీ రివర్స్ ఇదొక స్టైల్. ఇది ఏంటి అంటే, బాగా తిని స్ట్రాంగ్గా వాకింగ్, ఎక్సర్సైజ్, ఇప్పుడు చాలా స్టైల్స్ ఉన్నాయి కాబట్టి వాటి కొరకు కూడా కష్టపడుతుంటాం. ఆ కష్టపడ్డంత మహిమను పొందటానికి, దత్తపుత్రత్వ ఆత్మను పొందటానికి కావలసిన కష్టము నీవు ఈ దినము నీ యొక్క ఆత్మ నడిపింపు దేవుని రాజ్యములో ఆయన కొరకు. అందుకనే దేవుని వారసులు అన్న మొదటి మాటను మనం చూశాం. దాన్ని పొందటానికే క్రీస్తుడి వారసులము, ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల అన్న కన్ఫర్మేషన్ కూడా అక్కడ తెలియచేశారు. కనుక ఆత్మ కలిగిన వారమైతే, ఏ ఆత్మ? ఆ ఆత్మ అన్నాడు 15వ వచనంలో. అంటే ఏంటి? దాస్యపు ఆత్మ కాదు. అంటే ఏంటి అంటే, ఆత్మ అనేది నువ్వు పొందుకున్నావు అంటే, నువ్వు శరీరానికి లోబడుతున్నావు అంటే దాస్యత్వపు ఆత్మనే. ఆ శరీరాన్ని ఓవర్కమ్ చేయగలిగితే, అందుకనే అక్కడ ఒక మాట మనము గమనిస్తే,
శరీరానికి రుణస్థులము కాదు అంటున్నాడు. శరీరానికి రుణస్థులము కాదు. మరి ఏం చెయ్యాలి అన్న ఒక తపన ఆశ ఉంటే గాన మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అందుకే అలా జీవిస్తే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అలా శరీర క్రియలను త్యజించి లేకుంటే శరీర క్రియలను ఓవర్కమ్ చేసి ఆత్మ సంబంధమైన క్రియలలో ముద్రింపబడి దేవుని కుమారులుగా భూమి మీద ఆ సృష్టి ప్రత్యక్షత దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. మనము రుణస్థులుగా ఉంటున్నామా శరీరానికి, లేకుంటే మనము దేవుని మహిమపరిచే దేవుని కుమారులుగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకునే కాలం ఇది. రాకడకు సమీపంగా ఉంటున్న కాలం, సృష్టి నాశనం అయిపోతున్న కాలం. దాని ఉదాహరణలు చాలా చూస్తున్నాం మనం. దేవుడు ఆ యొక్క రాకడకు ముందు జరుగుతాయి ఇవి అని సూచనలు చాలా చెప్పాడు. వాటిలో అన్ని దగ్గరగా నెరవేరిపోతూ ఉన్నాయి. ఇంకా మిగిలిండేటివి ఏంటివి అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రియమైన దైవ జన్మ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కనుక శరీరంనకు రుణస్థులము కాము. రెండవ ఆ కోణం ఏంటి అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపవలసిన వారము. ఇక్కడ మనం గమనించాలి, చంపడం అంటే వాటిని నిర్జీవము చేయటం. ఏంటివి? ఆత్మ సంబంధమైన క్రియలను ఉజ్జీవింపచేసి శరీర సంబంధమైన క్రియలేంటి? నువ్వు కష్టపడాలి, దాన్ని శ్రమ పడాలి, దాన్ని నెరవేర్చాలి అన్న ఆ ఆశ, అంబిషన్, దాని యొక్క గోల్ రీచ్, ఇవి ఆ పట్టింపే లేకుండా జీవిస్తున్నావేమో. దేవుడి దినం మనతో మాట్లాడుతున్న మాటలు. నీకు ఎలాంటి ఆత్మనిచ్చాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఆత్మ చేత నడిపింపబడ్డాడో అదే ఆత్మ ఆయన స్థానంలో ఆయనను సిలువకు అప్పగింపబడినప్పుడు ఆయన చేయి విడిచిపెట్టింది కూడా ఆ ఆత్మ దత్తత మనల్ని తీసుకొని ఆ ఆత్మ మనకు దత్తపుత్రాత్మ అను పొందితిరి అన్న కన్ఫర్మేషన్ 15వ వచనంలో చెప్పడానికి కూడా కారణం ఇదే. పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నది దేవుని మాటలు. అందుకనే అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం. లేకపోతే ఆ ఛాన్స్, ఆ అర్హత అనే ఆ క్వాలిఫికేషను లేకుంటే ఆ క్యాలిబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నప్పుడు ఉండాల్సినవి ఇవి. ఆత్మానుసారమైన దేవుని నడిపింపు, శరీరానుసారమైన నడిపింపు కాదు. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. ప్రియమైన దైవజనమ, దేవుని కొరకు దేవుని మహిమను, దేవుని ప్రేమను, దేవుని యొక్క సన్నిధిని మనము ఆ ప్రచురం చేయగలిగిన జవాబు, దేవునికి ఆత్మ సంబంధమైన నడిపింపును ప్రచురం చేయాలని దేవుడు తెలియచేస్తున్నాడు. కోపానికి కోపం, పళ్ళుకు పన్ను, కంటికి కన్ను కాదు. ముళ్ళును ముళ్ళుతో, వజ్రాన్ని వజ్రంతో కాదు. ప్రియమైన దైవ జన్మ, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ప్రార్థన యందు నిలకడగా ఉండండి అంటున్నాడు. మెలకుగా ఉండండి అంటున్నాడు. ప్రార్థన ఉపవాస దినాలకు మనం సమీపిస్తున్నాం. ప్రియమైన దైవ జనమ, అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అర్హత క్యాలిబర్ కలిగి ఉన్నాము కనుక ఈ ప్రార్థన ఉపవాస దినాలలో ఇంకా అత్యధికంగా దేవుని మహిమపరచగలిగితే అలా మనము దేవుని ఆయన పిల్లలమైతే, ఆయన పిల్లలము అనే దేవుని పిల్లలమైతే దేవుని వారసులము. క్రీస్తుతోడి మహిమను పొందటానికి ఆయనతో కూడా వారసులుగా మనము లోకంలో శ్రమ పడిన వారమైతే ఆత్మానుసారులము. చాలా మటుకు ఇక్కడ మనం గమనించాలి. ఒక శ్రమ ఎదురు పడుతుంది, దాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అక్కడ గమనించాల్సింది ఏంటిది అంటే దేవుడు మనతో నడుస్తూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఎమోషన్స్ అవి నెగిటివ్ పాజిటివ్ కాదు. దేవుని ఆత్మ శరీరానుసారమైన ప్రశ్నకు
ఆత్మానుసారమైన జవాబు ఇవ్వబడుతుంది. అందుకే మనం శ్రమ పడుతూ ఉన్నాం. ఇంకొకసారిగా మనం ఇంకా డీప్గా చెప్పుకోవాలంటే హింసింపబడుతూ ఉన్నాం. దానివల్ల నష్టం ఏం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. అందుకనే అట్లాంటి ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. ఈ దినం దేవుని కొరకు నువ్వు నిలబడాలి, దేవుని కొరకు నువ్వు నిలవాలి అని, దేవుని మహిమను ప్రచురం చేయాలని, దేవుని సన్నిధిని ఇక్కడ గమనించాలి. ఇక్కడ దేవుని సన్నిధి అంటే ప్రేమను, అభివృద్ధిని, దేవుని యొక్క మహిమ అనేది ఒక ప్రత్యక్షత అనేది దాన్ని నాశనము చెయ్యనిది అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా నాశనం చేశామా, చేస్తున్నామా అంటే అది దైవ సంబంధమైనది కాదు, సృష్టి సంబంధమైనది, శరీర సంబంధమైనది. ఏది ఎక్కడ నాశనం చెయ్యదు. ఏది దేవుని వాక్యంలో భూమి ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో నివసించేది ఏంటిది అంటే బాలుడు, సర్పము. దానికి ఆ విషము చిమ్మాలి అన్న కూడా ఆలోచన కూడా ఉండదు అని తెలియచేశాడు ఆ సందర్భంలో. ఆవు, సింహము ఒకే చోట మేస్తాయంట. సింహం కూడా గడ్డి మేస్తుంది అని తెలియచేయబడి. అంటే ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఆ పోలిక ఎందుకు తెలియచేశాడంటే క్రూరత్వం, హింస, గర్వం, అహము వీటివి త్యజించగలగడమే శరీర క్రియలు అన్నది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నా అహమే జయించాలి అనుకోవడం ఏంటిది అంటే ఇక్కడ గమనించాలి. దాంతోపాటు మనం కొట్టుకొని పోతున్నాం. ఎక్కడికి పోతున్నాము అంటే నరకానిక, పాతాళానిక. మనల్ని మనం పరీక్షించుకొని కాపాడుకునే ఈ అవకాశం ఏంటిదంటే ప్రేమించాలి. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటిది అంటే మనల్ని మనం దేవుని కొరకు సృష్టిని కాపాడుకోగలగాలి. ఆత్మ సంబంధమైన నడిపింపు ఆ శరీరంలో ఉంది. సృష్టిలో నుంచి తీయబడ్డ మట్టి నుండి దేవుడు మానవుణ్ణి అంతగా స్వరూపంగా చేశాడు. ఆ మట్టిని ఎంత నాశనం చేస్తున్నాం, ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. దాన్ని కాపాడుకోవడంలో, దాన్ని అభివృద్ధి చేయడంలో, దానిలో ఒక విత్తనం పెట్టడంలో, దానిలో మొక్కలు మొలిపించటంలో, దాని నుంచి ఫలాలు అభివృద్ధి చెందించటంలో ఎంత ఆశీర్వాదం మనం కండ్లారా ఫిజికల్గా చూస్తున్నామో సేమ్ మనుషులలో కూడా మంచితనాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని, భయభక్తులను, ఆత్మానుసారమైన వినయవిధేయతలను కూడా అలా దేవుడు మొలిపించాలని ఎదురు చూస్తున్నాడు. అలాంటి దేవుని కుమారులుగా, అలాంటి దేవుని వారసులుగా, క్రీస్తు తోడి వారసులుగా, ప్రవ్వా నన్ను ప్రత్యక్షపరచు, నన్ను సంధించు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మిక్కిల్ దయ, ప్రేమ, గొప్పగనికరంగల్లాయన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. హృదయంలో మాటలు నాయన ముద్రించండి. విని విడిచిపెట్టు వారు కాక విని గ్రహించి నెరవేర్చి దేవుని కుమారులు, కుమార్తెలుగా విజయం పొందటానికి సాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. మీ సన్నిధి నాయన ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదముల చేత తృప్తిపరచండి. దినదీవెనల ఆశీర్వాదం, ఆత్మ నడిపిన దయచేయండి. ఆశ కలిగి వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను హృదయము, హృదయాంతరంగము దర్శించండి. ప్రవ్వా, సమస్యలకు జవాబిచ్చే దేవుడు, ప్రవ్వా, ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే దేవుడు, నీకు కృతజ్ఞతలు. నీ సన్నిధి జ్ఞాన తోడుగా ఉంచండి. అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో క్షేమం, ఆశీర్వాదం దయచేయండి. బిడ్డలు పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. నాయన జ్ఞానం, జ్ఞాపక శక్తి దయచేయండి. మంచి ఆరోగ్య బలం, ఆయుష్ దయచేయండి. నాయన పరీక్షలలో ఇచ్చే ప్రతి ప్రశ్నను నాయన రాయగలిగిన, నాయన జవాబు దాన్ని నాయన ప్రజెంట్ చేయగలిగిన నాయన నీ కృపను అనుగ్రహించండి. ఆయురారోగ్య, ఐశ్వర్యం, ఆయుష్, ఆత్మ నడిపింపు నాయన మెండుగు దయచేయండి. ఎండాకాలం సమీపిస్తుండగా దానిని ఎదుర్కొనగలిగిన నాయన రెసిస్టెన్స్ పవర్ను ప్రవ్వ
ఆ ఫిజికల్ ఫిట్నెస్ను బిడ్డలకు దయచేయండి. నీ కృప కాపుదల క్షేమం దయచేయండి. ఆత్మ నడిపింపు దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. క్షేమము ఆశీర్వాదము ఆత్మ నడిపింపు జ్ఞానాన్ని బిడ్డలకు మనకు దయచేయండి. వినవిధేయతలు భయభక్తులు యెహోవాను గూర్చిన జ్ఞానము నీ నామమును మహింపరచి నీ చిత్తమును నెరవేర్చి నీ రాజ్యమును విస్తరించి జ్ఞానాన్ని కుమారులుగా దేవుని వారసులుగా ప్రభువైన యేసుక్రీస్తు తోడి వారసులుగా భూమి మీద వర్ధిల్ల చేయండి. మీ కనికరము కృప క్షమాపణ బిడ్డలు నేలుగాక యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, కన్నీళ్లు తోడండి. ప్రవ్వా కన్నీళ్లు కార్చిన బిడ్డలు, రోగిస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు జ్ఞానాన్ని సన్నిధిని బిడ్డలకు కూడా ఉంచండి. యేసు రక్తం ప్రోక్షణం దహించి అగ్ని ఆత్మ వక్రీకరించేసాను. దుష్టుని ప్రతిక్రియ లయపరచును గాక. యెహోవా ఉన్నతమైన దైవ సన్నిధి ప్రవ్వా యెహోవా సంకల్పము నెరవేరును అని నేను తెలియచేసిన వాక్యం ఎత్తిపడుతున్నాం. నీ సన్నిధి అనేకమైన ఆలోచనలు ఉంటాయి, కానీ యెహోవా సంకల్పం నెరవేర్చుకోవాలి. అలాంటి సంకల్పంలో మేము ఉండటానికి నిన్ను మహిమపరచడానికి సహాయం చేయండి. మీరు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మహిమపరచడానికి నీ సన్నిధి కాపుదల తోడుగా మాకు ఉంచండి. సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సాహసం తోడు నీడ కాపుదల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం. ఆయన వాక్యం విని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో క్రీస్తుతో కూడా వారసులుగా లోకమును జయించి తండ్రి వారసులుగా విజయం పొందుటకు యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మహిమపరచు ప్రతి బిడ్డకు సదాకాలం చదువుతుంది తోడైనను గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదినాహారం మా దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము. మమ్మల్ని శోధనలో తప్పించుము. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దిన ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమవశంబు. కృమ్మరించుము దేవా. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ ఉత్తర్పాట్ సేవ పక్షంగాను అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ వందనాలు, దేవుని శుభాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.